మురమురాలు చూడవండి మనం చేసేది. మురమురాలు తీసుకోవాలి, ప్యాకెట్లో వస్తాయి కదా అవి తీసుకున్నాను నేను. పల్లీలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. పుట్నాలు కూడా మీరు ఎక్కువ వేసుకోవచ్చు, నాకు ఎక్కువగా ఇష్టం లేదు అందుకే కొన్ని వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు 3 నుంచి 4, ఎండిమిరపకాయల నుంచి 5 నుంచి 6, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. కావాలంటే మీరు కొంచెం ఇంకో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా క్వాంటిటీ తీసుకున్నాను నేను. దీంట్లో ఫస్ట్ పల్లీలు వేసుకుందాం. చాలా ఈజీ అండి, ఎవరైనా చేయగలుగుతారు. బిగినర్స్ అని ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఏంటంటే స్నాక్స్ ఐటమ్ లాగా అనమాట. ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్గా ఇవ్వడానికి, మనం ఏమన్నా స్నాక్స్గా తినడానికి, సాయంకాలం స్నాక్స్లో పనికిరాడానికి ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. మనం చిన్న మంట మీద పల్లీలు బాగా వేయించుకోండి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేస్తాను. లో ఫ్లేమ్లో వేయించుకోండి. పల్లీలు బాగా వేగాలి. కలర్ వస్తుందని లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి, అందుకని చెప్తున్నాను నేను. పచ్చిమిరపకాయలు, మీరు కావాలంటే ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు, నేను వేయట్లేను. వెల్లిపాయలండి చిన్న చిన్నవి. మీరు ఇది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. చల్లగా అయ్యాక 8 బాక్స్లో వేసి పెట్టుకోవచ్చు. 1 వీక్ to 10 days అయితే ఈజీగా తినొచ్చు. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు మనము. ఎవరికైనా కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ కూడా వేసుకోండి, నేను వేయట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను వెల్లిపాయలు వేసాను కదా, సరిపోతాయి నాకు. 10 to 15 minutesలో రెడీ చేసుకోవచ్చు అండి, ఇది పెద్ద టైం పట్టదు. ఇప్పుడు అయ్యాయి కదా అన్నయ్యాక, ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను నేను, కొద్దిగా ఆవాలు. మీరు ఇంగువ కావాలంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేస్తున్నాను, వేయట్లేను ఇంగువ. కొత్తిమీర వేసేస్తున్నాను నేను. పసుపు అండి, కలర్ కోసం. కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను నేను, కొద్దిగా లిటిల్ షుగర్. కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను నేను, చిన్న స్పూన్తో 2 స్పూన్స్ వేసానండి. మనకు ఆల్రెడీ బయట సేవ్ దొరుకుతుందండి, అది కూడా తెచ్చి చుడువా పైన వేసుకొని తినొచ్చు మనము. ఇది రెడీ అయిందండి. ఇప్పుడు మురమురాల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలపాలి మనం, ఎందుకంటే మురమురాలు అనేది కొంచెం స్టిఫ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఫైనలీ కలుపుకున్నాం కదా మొత్తం పోపులో. ఈ బొరుగులు అనేది కొంచెం స్టిఫ్గా కావాలి. లాస్ట్ బట్ ద నాట్ లీస్ట్ సాల్ట్ వేయాలి, మెయిన్ ఇంపార్టెంట్. చూసేసుకోండి, మంచిగా కలుపుకోండి. రెడీ అండి. బయట దొరికే సేవ్ తెచ్చి దీనిపైన వేసుకొని తినొచ్చు, లేదంటే ఇలా కూడా తినొచ్చు. చూడండి, ఇప్పుడు మనకి బాగా కలిగింది కదా. ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఉంటాయి కదా బొరుగులు, ఇలా సౌండ్ రావాలి మనకి, అయినట్టు అనమాట. ఇప్పుడు ఆఫ్ చేసేయాలి. క్రిస్పీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.